నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్ లో డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులు అంటించారు. అంతేకాకుండా ఇంటి స్థలాన్ని కొలతలు వేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి తన నివాసానికి చేరుకున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకున్నారన్న సమాచారంతో పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. తాడిపత్రిలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అంటూ పెద్దారెడ్డికి పోలీసులు సూచించారు. అయితే పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ శాంతి భద్రతల సమస్యల పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అంటూ పెద్దారెడ్డి అనుచరులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రవీణ్, స్వర్ణగా తాడిపత్రిలో ఇవాళ పెద్దారెడ్డి తన ఇంటికి చేరుకున్న నేపథ్యంలో ఒకసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. అతన్ని తన ఇంటి నుంచి కొద్దిసేపటి క్రితమే అనంతపురం తరలించారు. ఏదైతే హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు కూడా ఏడాదిగా పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎన్నికల అనంతరం అతను తాడిపత్రికి వెళ్ళలేని పరిస్థితి, ఎన్నికల సమయంలో జరిగిన గొడవలు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన తాడిపత్రికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా నిన్న ఏదైతే తన ఇల్లు అక్రమంగా కట్టుకున్నాడని చెప్పి మున్సిపల్ అధికారులు కొలతలు వేసి ఆ అక్రమ నిర్మాణం అని ఎప్పుడైతే నిగ్గు తెలిచారో ఇవాళ ఉదయం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆయన తన ఇంటికి చేరుకోవడం జరిగింది. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వచ్చాడన్న విషయం బయటికి తెలియడంతో ఒకసారిగా టీడీపీ శ్రేణులు అలర్ట్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి ఇంటికి పెద్దారెడ్డి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే దారిలోనే పోలీసులు ఆయన అడ్డుకొని నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున గుమిగొడుతున్న తరుణంలో పోలీసులు పెద్దారెడ్డికి నచ్చజెప్పి అక్కడి నుంచి అనంతపురం తరలించే ప్రయత్నం చేశారు. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణం, పెద్దారెడ్డిపై దాడి జరుగుతుందన్న కారణంతో ఈ రెండు అంశాలతో పోలీసులు అతన్ని ఇంటి వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అతన్ని పోలీసు వాహనంలోనే తీసుకుని అనంతపురంలో తన ఇంట్లో వదిలిపెట్టినట్లు మనకి తెలుస్తుంది. కొద్దిసేపు క్రితం అనంతపురం తరలించినట్లు కూడా తెలుస్తుంది. అయితే కొంతకాలంగా కూడా పెద్దారెడ్డిని తాడిపత్రికి రాని పరిస్థితి ఈ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇద్దరు తాడిపత్రిలో ఉంటే గొడవ జరుగుతుందని పోలీసులు చెప్తారు. పోలీసులు భద్రత కల్పించలేమని ఒక కారణంతో పెద్దారెడ్డిని తాడిపత్రికి అలౌ చేయడం లేదు. ఇప్పటికే ఈ విషయం మీద పెద్దారెడ్డి కోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు కొద్ది రోజుల క్రితమే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించండి, పోలీసు భద్రత కల్పించాలని కూడా పోలీసులను ఆదేశించారు. అయితే పోలీసులు భద్రత కల్పించలేని కారణంగా అతన్ని తాడిపత్రికి పంపించడం లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. దీని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా ఆయన మరోసారి హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. అయితే కేసు విచారణలో ఉంది. అయితే ఈ కొద్ది రోజులుగా పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళకపోవడం పైన వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక రాజకీయ నాయకుడిని ఏడాది పాటు తాడిపత్రికి వెళ్ళలేకపోవడం ఏంటనే కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే తాడిపత్రి పట్టణాధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆలియాస్ పొట్టి రవిని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాలు తాడిపత్రికి రాలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే హోదాలో పెద్దారెడ్డి వెళ్ళడం, అక్కడ ఆయన చైర్లో కూర్చోవడం, అదేవిధంగా ఇంట్లో ఉన్న వారిపైన అనుచరులు దాడి చేయడం, అక్కడ పెద్దారెడ్డి దూషించడం, ఇవన్నీ కూడా అప్పట్లో జరిగిన నేపథ్యంలో అవన్నీ కూడా టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి కానీ టీడీపీ శ్రేణులన్నీ జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వమని కూడా భీష్మించుకున్న పరిస్థితి. తాడిపత్రిలోకి పెద్దారెడ్డిని అడుగు పెట్టినామని కూడా తేల్చి చెప్తున్న పరిస్థితి. పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చాడని ఇవాళ ఆ విషయం బయటకు రావడంతో ఒకసారిగా టీడీపీ శ్రేణులంతా తాడిపత్రి చేరుకునే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన్ని బలవంతంగా అక్కడి నుంచి తరలించి అనంతపురం పంపించారు. స్వప్నిక. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులు అంటించారు. అంతేకాకుండా ఇంటి స్థలాన్ని కొలతలు వేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి తన నివాసానికి చేరుకున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకున్నారనే సమాచారంతో పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. తాడిపత్రిలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అంటూ పెద్దారెడ్డికి పోలీసులు సూచించారు. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి
ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ శాంతి భద్రతల సమస్యల పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అంటూ పెద్దారెడ్డి అనుచరులు మండిపడుతున్నారు.